ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు ఆచరణలో అమలు కాకపోవడం లేదన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యల్లో వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తాయా? రాజకీయ పార్టీలను బాధ్యులను చేయాలన్న ఆయన అభిప్రాయాన్ని పార్టీలు పరిగణలోకి తీసుకుంటాయా? రాజకీయ పార్టీలకు సంబంధించి చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ చేసిన వ్యాఖ్యలపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ మౌలికమైన విషయాన్ని లేవనెత్తారు. ఎన్నికల సంస్కరణలో కీలకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాజకీయ పార్టీలు, నేతలు ఎన్నికల మేనిఫెస్టోలలో, ప్రచారంలో అనేక వాగ్దానాలు చేసి ఆ తర్వాత విస్మరిస్తున్న తీరును నిర్మోహమాటంగా చెప్పారు. రాజకీయ పార్టీలను, నేతలను వారు చేసిన వాగ్దానాలకు బాధ్యుల్ని చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన భావించారనుకోవచ్చు. ఆయన చేసిన అర్థవంతమైన ఈ ప్రసంగం రాజకీయ నాయకులకు రుచించకపోవచ్చు. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాకపోవచ్చు, గతం నుంచి ఉన్న విషయమే. ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చిన తర్వాత మొత్తం పేదరికం పోతుందని నమ్మినవారు ఉన్నారు. అలాంటి జనరల్ నినాదాలు ఒక ఎత్తు అయితే, ఇటీవలి కాలంలో ప్రజల ఓట్లను ఆకర్షించడానికి పార్టీలు, నేతలు వందల కొద్దీ వాగ్దానాలు చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అయినా ప్రజలు బలహీన మనస్తత్వం కలిగిన వారు. పేదరికంలో అత్యధిక శాతం మగ్గుతుండడంతో చిన్న చిన్న ఆశలకు కూడా లొంగిపోతున్నారు. స్వార్థపరులైన నేతలు వారిని విజయవంతంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చివరికి ఎన్నికల సంఘం కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం చేసిన వందల కొద్దీ వాగ్దానాలపై ఎన్నికల కమిషన్ ప్రశ్నలు వేయకపోలేదు. కానీ తాము అన్నీ చేసేస్తామని ఆనాడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాస్తే ఎన్నికల కమిషన్ సరిపుచ్చుకుంది. ప్రత్యేకంగా రుణమాఫీ విషయంలో ఇది జరిగింది. ఆ తర్వాత ఏమి చేశారో ఏమి చేయలేదు అన్న దానిపై ఎన్నికల సంఘానికి పట్టలేదు. రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, ఆడవాళ్ల బంగారు నగలను కూడా బ్యాంకుల తాకట్టు నుంచి విడిపిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. దాన్ని నమ్మి అనేక మంది కొత్త అప్పులు కూడా చేశారు. అలాగే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేసేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు అన్నారు. కులాల వారీగా హామీలు గుప్పించారు. సింగపూర్ అంతటి రాజధాని నిర్మిస్తామని చెప్పేశారు. వాటిలో ఎన్ని నెరవేరాయన్నది వేరే చెప్పనవసరం లేదు. రుణమాఫీ సజావుగా జరక్క రైతులకు మరిన్ని అప్పులు తోడయ్యాయి. సింగపూర్ చేస్తానంటే భూములన్నీ సింగపూర్ వారికి కట్టబెడతారన్న సంగతి అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు వీటన్నిటిపైన ఆయన డబాయిస్తున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి ప్రత్యేక హోదా తెచ్చేస్తున్నామని ప్రచారం చేశాయి. ఆ తర్వాత ప్యాకేజీ అంటూ నిస్సిగ్గుగా మాట మార్చాయి. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో కాకపోయినా దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పిన వైనాన్ని అంతా గుర్తు చేస్తుంటారు. కరీంనగర్ను లండన్ చేస్తానని, హైదరాబాద్ను డల్లాస్ చేస్తానని, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇలా అనేక వాగ్దానాలు చేశారు. ప్రధాని మోడీ సైతం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చేస్తామన్నారు. అదంతా వస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయల చొప్పున వస్తుందని అనేవారు. అంత డబ్బు తమకే దక్కుతుందని జనమంతా నమ్మారు. ఎన్నికల్లో గెలవడానికి ఎలా మోసం చేయాలన్న ఆలోచన, ఆ తర్వాత వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి అబద్ధాలు ఆడాలన్న దానిపై మరో ఆలోచన, ఇలా చేయడం పాలకులకు అలవాటుగా మారింది. ఈ విద్యలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది రికార్డే అని చెప్పాలి. చీఫ్ జస్టిస్ ఖేహార్ అన్నట్లు ఇలాంటి వాటికి మోక్షం కలగకపోతే నిత్యం ప్రజలు మోసపోతూనే ఉంటారు. చివరికి భారత సమాజం, రాజకీయ వ్యవస్థ అంతా అబద్ధాల సమాజంగా మారిపోతుంది. అది జరగనివ్వకుండా న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. చివరగా ఈ మాత్రం గట్టిగా మాట్లాడినందుకు చీఫ్ జస్టిస్ ఖేహార్కు అభినందనలు చెబుదాం.